తన తాతయ్య పంపిస్తున్న కథలే. సండే స్కూల్ అయిపోయిన తర్వాత పరుగుని వెళ్ళి తల్లిని ఆ మనసు నుంచి లేపుతున్నారు. బయట గడ్డేశారు, గడ్డి మీద పొరను పెట్టడానికి. ఆ తల్లిని పెద్దోళ్ళంతా వచ్చి లేపుతున్నారు పొరను పెట్టడానికి బయట. అప్పుడు ఆ టైంలో పరిగెత్తుకెళ్ళి ఆ తల్లి శవం మీద పండుకొని ఏడ్చి ఆ మంచాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్న ఆ తల్లిని ఎవరు తీయొద్దు, నా దేవుడు బ్రతికిస్తాడు, నా దేవుడు జీవం పోస్తాడని ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. తనతో పాటు తన అన్నోళ్ళు, తన రక్త సంబంధులు ఏడుస్తూ ఉన్నారు. ఆ బిడ్డని ఎవరు కదిలించలేకపోయారు. అలా ఉదయం 9 గంటలకి అలా ఏడుస్తున్నవాడు 12 గంటలకే లేపలేకపోయారు. లేపాలంటే మనసుతో సహా లేపాలి. ఏడుస్తున్నాడు. 12 గంటల తర్వాత చనిపోయిన ఆ తల్లి పరలోక రాజ్యంలో తీసుకెళ్ళబడితే ఆ తల్లికి దేవుడు చెప్పాడంట, నీ బిడ్డలు ఏడుస్తున్నారమ్మా, నీకు కొద్దిగా ఆయుష్కాలం ఇవ్వబోతున్నా, మరలా నువ్వు వెళ్ళిపో, నువ్వు తిరుగుతూ ఉండగా నేను తీసుకుంటాను. తల్లికి జీవం పోసి దేవుడు పంపించాడు. ఆ తల్లి నేటికి సజీవంగా ఉంది. ఆ 3వ తరగతిలో అలా చేసిన వ్యక్తి, ఆ పిల్లవాడు సజీవంగా ఉండి దేవుడు సేవ చేస్తున్నాడు.